ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం, మే 11 సోమవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 17వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు, అలాగే యెషయా గ్రంథం 18వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు. మానవులు తమను సృష్టించిన వాని వైపు చూతురు. వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. వ్యాఖ్యానాంశం దమస్కును గూర్చిన దేవోక్తి. వ్యాఖ్యానాంశం దమస్కును గూర్చిన దేవోక్తి. వ్యాఖ్యానం: సిరియా రాజైన రెజీను యోధా రాజైన రెమల్యా కుమారుడైన పెకహుతో కలిసి యోధా రాజ్యం మీదకు యుద్ధమునకు పోయినట్లు యెషయా గ్రంథం 7వ అధ్యాయము 1 వచనంలో చూచాము. ఈ యుద్ధము ఎలా ముగిసింది అంటే, అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసరు దమస్కు పట్టణం మీదకు వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేయటంతో అది ముగిసినట్లు రాజులు 2వ గ్రంథం 16వ అధ్యాయము 5-9 వచనాల్లో వివరించబడింది. అయినను దమస్కును గూర్చిన దేవోక్తి మిగిలిన తీర్పుల వలనే భవిష్యత్తుకు సంబంధించి చెప్పబడింది. ఆధునిక సిరియా దేశము ఇశ్రాయేలును జయించాలని సముద్రముల ఆర్భాటము వలె ఆర్భటించు బహుజనముల కూటములో చేరుననేది నిశ్చయము. ఈ సందర్భంలో యెషయా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం, అలాగే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చదవండి. అయినప్పటికీ ఉదయము కాకమునుపు వారు లేకపోవుదురు అని యెషయా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలోను, కీర్తన గ్రంథం 37వ కీర్తన 36వ వచనంలో కూడా చదువుతాము. మరి దీనికి వ్యతిరేకముగా ఏర్పరచబడిన జనమునకు కాపుదలగాను సహాయముగాను నావికాదళము కలిగిన దేశము ఒకటి, అనగా రెక్కలు గల దేశము తన రెక్కలను చాచినట్లు 18వ అధ్యాయం మనకు చూపిస్తుంది. ఈ విధంగా దేవుడు ప్రపంచ దేశములను అవి ఇశ్రాయేలుకు అనుకూలమైనవిగాను అనుకూలము కానివిగాను విభజిస్తున్నాడు. ఈ లోకరాజ్యములచే తృణీకరింపబడి వారి పాదముల క్రింద అణగద్రొక్కబడుచున్న దీనులు భూసంబంధులైన దేవుని ప్రజల విషయమై దేవుని ఆలోచనను కూడా మనం గమనించాలి. ఆ కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు దేవుని కన్నుల ఎదుట ఆశ్చర్యముగానున్నది అని యెషయా గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో జేఎన్ డార్బీ అనువాదంలో చూస్తే మనకు అర్థమవుతుంది. వీరు ఆశ్చర్యకరుడు అని పిలువబడిన వాని పిల్లలు కారా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఈ సందర్భంలో చదవండి. జేఎన్ డార్బీ అనువాదములో వారిని గూర్చి ఎదురు చూస్తున్న దేశము అని యెషయా గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. విశ్వసించుచున్న స్నేహితులారా, మన విషయమేంటి? మన రాజు సంఘమునకు పరలోకపు వరుడైన ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నామా? సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.